మా సోదరుడు గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు చెప్పినట్టు ఈరోజు ప్రజాప్రతినిధులుగా మనం ప్రజల కోసం పాటుపడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు 90% మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒకవైపు చర్చతో పాటు 1 సంవత్సరం లోపే దీని కార్యరూపణ దాల్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సందర్భంలో బీసీలకు సంబంధించి కానీ ఒకవైపు దశాబ్దాలుగా పోరాటం చేసి ఆత్మహత్యలు చేసుకొని ఎంతోమంది చనిపోయిన ఏబిసిడి వర్గీకరణ మీద చర్చ జరుపుతుంటే ఈరోజు వీళ్ళు 90% మందికి తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. గతంలో దళిత ముఖ్యమంత్రి అని బీసీ బంధు అని చెప్పి రకరకాల మోసాలు చేసి ఈరోజు సభ నుంచి ఏదో ఈ ప్రభుత్వం చేసి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజలు బాగుపడతారు చూడలేక ఈరోజు నిజంగా వాళ్ళు బహిష్కరించడం బాధాకరం. మా సభ్యులు వీరేశం గారు చెప్పినట్టు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యంగా అందరూ కూడా తెలంగాణ ప్రజలకు మీ ద్వారా ఈ సభ ద్వారా మీరందరూ కూడా గమనించాలి. ఆయన నిన్న మననే ఎక్కువ ప్రగాఢంలో ఒలిపి నా ప్రతాపం మీద చూపిస్తానని అంటే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు 1 సంవత్సర కాలంగా చెప్పిన సమయానికి వర్గీకరణతో పాటు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా కార్యక్రమం తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడు రాలేదంటే ఆయన ప్రతిపక్ష నాయకుడా లేకుంటే రాజీనామా చేసి ఈ సభ నుంచి రాకుండానే మంచిది. ఎందుకంటే ఇంత మంచి చర్చ జరుగుతున్నప్పుడు ప్రజలందరూ సంతోషిస్తుంది తెలంగాణ మొత్తం. ఈ సభలో రావడం అలాగే బీసీల పేరు మీద మాకు అవకాశం అని చెప్పి వాకౌట్ చేయడానికి కూడా ఖండిస్తున్నాం అధ్యక్ష. లక్ష్మణ్ గారు, గౌరవ సభ్యులందరికీ ముఖ్యంగా దళిత సోదరులకి అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. దయచేసి మీరు వాళ్ళ సభను కొద్దిగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను మిగతా వాళ్ళకి. కానీ లక్ష్మణ్ గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపు 30 ఏళ్ల పోరాటం